ఈ రోజు అయితే సహృదనే ఇంట్లో కుకింగ్ చేస్తా ఉంది. సండే స్పెషల్ చికెన్ అండ్ మటన్. తన ఫ్రెండ్స్ వస్తున్నారని. ఇంతకుముందు సహృద అయితే పెద్దగా వంట ఏం చేయలేదు. చాలా సార్లు ఇంట్రెస్టింగ్ గా నేను కుకింగ్ చేస్తా అమ్మా అని అడిగేది. కిచెన్ అంతా పాడు చేస్తుందని నేను కిచెన్ లోకి అయితే అస్సలు రానిచ్చేదని కాదు. సో ఫైనల్లీ సహృద ఈ రోజు కుక్ చేస్తుంది. ఎలా ఉంటుందో చూడాలి. మటన్ లోకి అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టింది. నెక్స్ట్ ఇక్కడ చికెన్ లోకి కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసి అండ్ లాస్ట్ లో కొంచెం పెరుగు యాడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసింది. ఇక్కడ ఫస్ట్ అయితే మటన్ వండుతుంది. కుక్కర్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర మసాలాలు అండ్ పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకొని ఇవి రోస్ట్ అయ్యాక లాస్ట్ లో కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకుని మటన్ యాడ్ చేసేసి మిక్స్ చేయడం. ఇలా ఒక 5 minutes కుక్ అయ్యాక నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తున్నాం. లిడ్ క్లోజ్ చేసేసి పెట్టి 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసేసి ఇప్పుడు ధనియాల పౌడర్ గరం మసాలా అండ్ లాస్ట్ లో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసింది. ఇంకా మటన్ అయితే కుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సహృద చికెన్ కూడా సేమ్ ప్రాసెస్ లోనే చేస్తుంది. దగ్గరుండి చెప్తుంటే ఇలా వంట చేస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. చికెన్ కూడా కుక్ అయిపోయింది. నెక్స్ట్ బగర్ రైస్ చేస్తున్నాం. రైస్ వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాం. బగర్ రైస్ లోకి అయితే నెయ్యి యూజ్ చేసి కొన్ని మసాలాలు యాడ్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ గ్రీన్ చిల్లీ క్యారెట్ యాడ్ చేసాం. ఇవి కొంచెం రోస్ట్ అవగానే వాటర్ సాల్ట్ పుదీనా కొత్తిమీర యాడ్ చేసాం. వాటర్ బాయిల్ అవుతుంటే అందులో రైస్ వేసాం. ఫైనల్లీ రైస్ కూడా కుక్ అయిపోయింది. మా ఇంట్లో సండే స్పెషల్ అయితే చికెన్ మటన్ అండ్ బగారా రైస్. సహృద చేసిన వంట కదా, ఫస్ట్ సహృద తినే టేస్ట్ చెప్పాలి ఎలా ఉందో. ఎంతైనా నేను చేసిన వంట కదా అలాగే ఉంటుందని ఇలా చెప్తుంది. ఇంతకీ ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కింద కామెంట్ చేయండి.